డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విషయంలో భారతీయ వలస సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రంప్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకొస్తారో అని అందరూ భయపడుతున్నారు. వీటన్నింటి మధ్య తాజాగా జరిగిన ఒక సంఘటన వార్తల్లో నిలిచింది. అమెరికాలోని తమ పిల్లలను చూసేందుకు వెళ్లిన భారతీయ దంపతులను వారి విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వారిని వెనక్కి పంపించేశారు. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. పలు మీడియా కథనాల ప్రకారం అమెరికాలో తమ పిల్లలను చూసేందుకు వచ్చిన భారతీయ దంపతులకు రిటర్న్ టికెట్లు లేవన్న కారణంతో నెవార్క్ విమానాశ్రయంలో అధికారులు ప్రవేశం నిరాకరించారు. 5 నెలల పాటు ఇక్కడే ఉండాలనే ఆలోచనతో ఈ జంట B1, B2 విజిటర్ వీసాలపై అమెరికాకు వెళ్లారు. అయితే 2025 నిబంధనల ప్రకారం రిటర్న్ టికెట్ తప్పనిసరని ఇమ్మిగ్రేషన్ అధికారులు వారికి చెప్పారు. ఆ విషయం తమకు తెలియదని సదరు భారతీయ దంపతులు స్పష్టంగా చెప్పారు. కానీ ఎంత విన్నవించినా వివరణ ఇచ్చినా ఆ తల్లిదండ్రులు విమానాశ్రయం నుంచి నేరుగా భారత్కు పంపించేసినట్టు తెలుస్తుంది. ఈ కొత్త రూల్ గురించి యుఎస్ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేనందున ఈ పరిణామం చాలా మంది భారతీయ ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తుంది. ఇక ఊహించని విధంగా ఈ నిబంధనను అమలు చేయడం ప్రయాణికుల ఆందోళన రేకెత్తిస్తుంది. 2025 రూల్స్ అంటూ ఎంట్రీని నిరాకరించారు. అయితే ఈ మార్పులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదా బహిరంగ సమాచారం లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి, ఆవేదనకి, ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సంఘటన యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి స్పష్టత, పారదర్శకత అవసరాన్ని ఎత్తిచూపుతుంది. ముఖ్యంగా ఇటువంటి విధాన మార్పుల దీర్ఘకాలిక ప్రభావాల దృష్ట్యా ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. భారతీయ దంపతులను ఎయిర్పోర్టులో దిగిన వెంటనే వెనక్కి పంపించేశారన్న వార్త ప్రవాస భారతీయులు, అమెరికాకు వచ్చే సందర్శకుల్లో ప్రమాద గంటికలు మోగించింది. ఎయిర్పోర్ట్ ఎంట్రీలో ఇంకేం ఊహించని చర్యలు అమలు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేయడంలో అధ్యక్షుడు ట్రంప్ ఖ్యాతిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.